దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం ఈ దినం దేవుని వాగ్దానం చూస్తున్న ప్రియాతి ప్రియ దేవుని బిడ్డలందరూ ప్రత్యేకమైన వందనాలు. దేవుని బిడ్డారా, మీ అందరూ బాగున్నారా? క్రిస్మస్ సంతోషంలో, క్రిస్మస్ ఆనందంలో ముందుకు కొనసాగుతూ ఉన్నారా? దేవాది దేవుడు మనందరి కొరకు ఈ లోకానికి వచ్చిన దినము మనకు శాంతి, సమాధానం, ఆదరణనిచ్చిన సంతోషకరమైన దినాల్లో మనందరం ముందుకు కొనసాగుతూ ఉన్నాం. కాబట్టి సంతోషకరమైన దినాల్లో శుభవాక్కుగా వచనంగా దేవుడు మనకి ఏ రీతిగా వాగ్దానం ఇచ్చి లేవనెత్తున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథంలో నుంచి లూకాసు శుభవార్త 2వ అధ్యాయము 26వ వచనం చదువుకుందాం. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణం పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండేది. ఆత్మ పరవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చాడు. యెరూషలేమునందు సీమోను అను ఒక మనుషుడు ఉండెను. అతడు నీతిమంతుడును భక్తి పరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. ఇక్కడ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం యొక్క పరమార్థం, ఈ వాక్య సందేశం యొక్క అర్థం ఏంటంటే, ఇక్కడ సిమియోను అనేటువంటి ఒక మంచి ప్రవక్తను మనం చూస్తూ ఉన్నాం. ఆ ప్రవక్త మీద పరిశుద్ధాత్మ నిలిచి ఉండి, ఆ పరిశుద్ధాత్మ ఏమని ముందుగా బయలుపరిచిందంటే, లోక రక్షకుణ్ణి నీవు చూడకుండా మరణం కావు అనేటువంటి ప్రవచన వాక్కు ఆయనకుంది. ఇక్కడ సిమియోను లోక రక్షకుని కొరకు ఆదరణ లేక దేవుని కొరకు ఎదురు చూస్తున్నట్టుగా మనం చదువుకుంటూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఆ దినాల్లో ఆదరణ లేక ఇశ్రాయేలీయులు బానిసత్వంలో ఉంటూ ఉన్నారు, బానిస బ్రతుకులో ఉంటున్నారు. లోక రక్షకుడు రాక, వారికి విడుదల లేక, విమోచన లేక ఎప్పుడు అని ఎదురు చూస్తూ ఉండగా లోక రక్షకుడు ఉదయించడం, అది జ్ఞానులు మరి గొర్రెల కాపరులు దాన్ని కనుగొనడం, వెళ్ళిన తర్వాత ఈ యొక్క వాగ్దానాన్ని బట్టి సిమియోను యొద్దకు ప్రభువైన యేసుక్రీస్తు 8వ రోజున తీసుకొని రాబడుతున్నాడు. అప్పుడు ఆయనను పట్టుకొని ఇక పరిశుద్ధాత్మ ఆయన మీదకు దిగివచ్చి ప్రవచించడం మొదలు పెడుతున్నాడు. ఏమని ప్రవచిస్తున్నాడంటే, నీవు నిజమైన లోక రక్షకుడు అని. ఒక చిన్న బాబుని ఎత్తుకొని పరిశుద్ధాత్మతో నిండుకునిన వాడే ఇక ప్రవచించడం ప్రారంభిస్తూ, నీవు చీకటిలో ఉన్న వారికి వెలుగునిస్తావు, నీ యందు అనేకులు రక్షించబడతారు, నీ మహిమలో వెలుగుంటుందని తను ప్రవచించినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక ప్రవచనాత్మకంగా మనకు వచ్చాడు. పరిశుద్ధాత్మ ద్వారా తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి మన కొరకు, అందుకనే ఒక వాగ్దానం ఉంటుంది, మరియకు కుమారుడు పుట్టడం కాదు కానీ మన కొరకు కుమారుడు అనుగ్రహించబడెను, మనకు ఒక శిశువు పుట్టిననే మాట రాయబడి ఉంటుంది. అంటే ఇది మరియకు కాదు కానీ మనందరి కొరకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు, మనకు శిశువు పుట్టాడు, ఆయన లోకరక్షకుడుగా ఉదయించాడు. కనుక ఇక్కడ ఆదరణ కొరకు సిమియోను ఎదురు చూస్తున్న రీతిగా లోక రక్షకుడు దిగి వచ్చాడు, ఆయన జన్మించాడు. ఆ ప్రవచనం అతని పట్ల నెరవేర్చబడినట్లుగా ఈరోజు నీ కోసం, నా కోసం లోక రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఉదయించాడు. ఎంతో మంది ఎదురు చూడగా, కొన్ని వేల సంవత్సరాలు చూడగా వచ్చిన ఆ నిజ రక్షకుని జన్మంలోనే మనం ఉంటూ ఉన్నాం. మీరు కూడా ఆదరణ లేకపోతే ఆదరణ పొందుకోవచ్చు, నెమ్మది లేకపోతే నెమ్మది వస్తుంది, సమాధానం లేకపోతే సమాధానం వస్తుంది. ఎందుకంటే రక్షించడానికి వచ్చాడు. నశించిన దాన్ని వెతికి రక్షించుటకే మనుష్య కుమారుడు లోకంలోకి వచ్చాడు. నశించిపోతున్నారా? లోకంలోకి వెళ్ళిపోతున్నారా? పాడైపోతున్నారా? ప్రేమించేవారు లేక, ఆదరించేవారు లేక, దిక్కుతోచిన స్థితిలో నలిగిపోతూ ఉన్నారా? మిమ్మల్ని వెతకడానికి, మిమ్మల్ని వెతికి పట్టుకొని రక్షించడానికి ఆ ప్రేమ ఈ లోకానికి వచ్చింది. ఆ ప్రేమ ఈ ఉదయకాలం నీ యొద్దకు వస్తూ ఉండగా క్రీస్తుని విశ్వసిద్దాం, దేవుణ్ణి నమ్ముదాం, ప్రతి సమస్య యేసు నామంలో విడుదల పొందుకుంటూ ఆశీర్వాద పదంలో ముందుకు కొనసాగుదాం. వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నత, గొప్ప దేవ, ఈ దినము ప్రభువా, ఈ వాగ్దానాన్ని బట్టి ఎంత మందితో మీరు మాట్లాడుతూ ఉన్నారో, ఆదరణ కొరకు ఎదురు చూడగా సిమియోను చేతిలోనికి నిజ రక్షకుని పంపించినట్లుగా మా యొద్దకే మీరు వచ్చారయ్యా. మాకు ఆదరణ, మాకు నెమ్మది, శాంతి, సమాధానం ఇది గ్రహించలేక ఎంతమంది నలిగిపోతున్నారు. వారందరికీ సహాయం చేయండి, వారందరికీ మేలు చేయండి, వారందరికీ కృప చూపించయ్యా. నీ నామంలో సకల ఆశీర్వాదాలు అర్హులుగా వారిని మార్చి, దీవెనలకు అర్హులుగా మీరు మార్చి, ఈ యొక్క దినమంతా కృపాక్షేమములతో ముందుకు కొనసాగించమని ఈ వాగ్దానం లైక్, షేర్, కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి దీవెనలు దయచేయ. బర్త్డేస్, మ్యారేజ్ చేసుకుంటున్న వారికి మెండైన కృపలు తోడుగా ఉంచమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ నామ గొప్ప తండ్రి,
ఆమేన్. మంచిగా లైక్ షేర్ కామెంట్ చేస్తూ క్రిస్మస్ సంతోషం ఎంతమందికి లేదా అంతమందికి పంపించండి, దైవికంగా సిద్ధపరచండి. ఉదయకాలపు లైవ్ వస్తుంది 4:30 నుంచి 5:30 వరకు. మీరు అందరూ కలుసుకోండి, మనందరం కలిసి దేవుని ఆరాధిద్దాం. రెండోదిగా క్రిస్మస్ ఆరాధనలు ఉదయకాలం వచ్చేసి డిసెంబర్ 25వ తారీఖున 4:30 నుంచి 5:30 వరకు క్రిస్మస్ ఆరాధన జరిగించబడతా ఉంటుంది. రెండోదిగా మధ్యాహ్నపు ఆరాధన 11 గంటల నుంచి 2 గంటల వరకు జరుగుతూ ఉంటుంది. జేపీఎం మినిస్ట్రీస్ యొక్క చర్చి ప్రాంగణంలో జరుగుతూ ఉంటుంది. ఈ సంతోషకరమైన ఆరాధన దినాల్లో ఈ యొక్క సెలబ్రేషన్ జరుపుకోవాలనుకున్న ప్రతి ఒక్కరు సంతోషంగా రావచ్చు. మనందరం కలిసి దేవుని నామాన్ని మహింపరుద్దాం. ఆమేన్.